ఇప్పుడు మీరు చూస్తున్నారు చిరపుంజిలోని కాశీ హిల్స్. ఈ హిల్స్ ఏమిటికి ప్రసిద్ధి అంటే మీరు ఇక్కడ చూడండి, లోయలు కొండలు. ఇక్కడ బాగా ఇది డెవలప్ అవుతుంది. మా మిత్రుడు మదన్తో కలిసి నేను వచ్చాను చిరపుంజికి. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కాశీ హిల్స్. ఇవన్నీ కాశీ హిల్సే. ఇక్కడ కాశీ హిల్స్లో భాగంగా మనకు మీరు అక్కడ చూస్తున్నారు చూడండి, రోంత జూమ్ చేస్తాను. అక్కడ కొండలు ఉన్నాయి కదా, బంగాళాఖాతం నుంచి వచ్చిన ఈ మేఘాలు మీరు చూస్తున్నారు చూడండి. పైన మేఘాలు చూడండి, ఆడ ఇప్పుడే మనకు ఆ మేఘాలు కనపడుతున్నాయి. ఆ మేఘాలు వచ్చి అక్కడ బంగాళాఖాతం నుంచి నెక్స్ట్ వస్తానే త్రిపుర మేఘాలయలోకి వస్తాయి. ఎక్కువగా ఈ రాష్ట్రము మేఘామృతంతో ఉంటుంది కాబట్టి దీన్ని మేఘాలయ అన్నారు. మీరు ఇప్పుడు ఆ మేఘాలు కాశీ హిల్స్ అడ్డగిస్తున్నాయి కాబట్టి ఈ చిరపుంజి ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు రావడానికి కారణం ఈ కాశీ హిల్సే. మీరు చూస్తున్నారు ప్రపంచంలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే మనకు ప్రాంతంలో ఈ చిరపుంజి అనేది ఇది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా చూడండి, అక్కడ బ్లాక్గా ఉండే మీకు ఈ దట్టమైన మనకు మేఘాలు ఈ కాశీ హిల్స్ అడ్డుకొని మనకు వర్షపాతం ఎక్కువగా నమోదు చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఈ హిల్సే అవి. మనము ముందు మనకు పుస్తకాల్లో కానీ వరల్డ్ వండర్స్ అనేది ఇది చెప్పుకుంటారు. ఇక్కడే మనకు ఇక్కడ ఎప్పుడైతే మనకు వర్షాలు పడతాయో నదులు కానీ చక్కగా మనకు ప్రవాహాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనకు పొటాటో ఎక్కువ పండిస్తారు, పైనాపిల్ ఇవన్నీ ఇక్కడ ఎక్కువ గిరిజనులంతా అదే. ఇప్పుడు మరోమారు మీకు చూపిస్తున్నాను, కాశీ హిల్స్లో చూడండి, హిల్స్ అడ్డగిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మేము ఎండాకాలం మే 1 అయినా కానీ చూడండి ఎంత చల్లగా ఉందంటే 5 degrees ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇదే ఈ మేఘామృతం ఎప్పుడు ఇట్లే ఉంటుంది, మనకి ఎప్పుడు చూసినా ఇట్లే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. మీరు చూస్తున్నారు, మీరు ఈ కాశీ కొండలు అంటారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడే భాష కాశీ భాష. ఇక్కడ వీళ్ళ మదర్ టంగ్ వచ్చి కాశీ భాష అయినా వీళ్ళు ఎక్కువగా క్రిస్టియనిజము పాటిస్తున్నారు. వీళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారు, మీడియం వచ్చి ఇంగ్లీషు. ఇక్కడ మనకు చూస్తున్నారు మీరు, చాలా అందంగా ఉంది. వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ప్రాంతము చిరపుంజి. ఈ చిరపుంజి కాశీ కొండల్లో ఉంది కాబట్టి ఇక్కడ కాశీ కొండలకు మంచి పేరుందని తెలియజేస్తున్నాను. ఓవర్ టు అనంతపూర్, ముక్కర హరినాథ్, అనంత ట్రావెలర్స్, అనంతపూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.